యూట్యూబర్స్ అందరికీ నమస్కారం. మేము జొన్నవాడకి వెళ్ళి అక్కడ నుంచి నరసింహకొండ స్వామికి వెళ్ళామండి. ఇదిగోండి ఆ దారంతా అదేనండి. అక్కడ ఒక చోట వదులుతామండి. అదే అండి శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి దేవస్థానము. అదంతా ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అండి, చాలా బాగున్నాయి కదా. అవన్నీ హనుమంతుల వారి బొమ్మ అండి. అది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వెళ్ళే దారి అండి. అది అవన్నీ ఆ చుట్టుపక్కల సరౌండింగ్స్ అండి, చాలా పీస్ఫుల్గా ఉంటుంది. అది అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు వెళ్ళే మెట్ల దారి అండి. అది అమ్మవారి గుడికి వెళ్ళేటప్పుడు వెళ్ళే మెట్ల దారి అండి. అది ఆ మెట్ల మీదుగా నుండే అమ్మవారి గుడికి వెళ్తామండి. అంటే అమ్మవారి దగ్గర జనాలు తక్కువ. అదిగోటి తను మా ఫ్రెండ్, తను కూడా వెళ్తుంది చూడండి. ఇప్పుడు దిగు రేణుకా. అక్కడ లోపల గర్భగుడిలో ఫోటోలు తీయండి, అందుకే గుడి బయట పరిసరాలు వీడియో తీశాను. శ్రీరంగదామేశ్వరీ దాసీభూత చాలా బాగుంటుంది, మంచి గాలి, వాతావరణం, చాలా బాగుంటుంది. నరసింహకొండ స్వామి గుడిని చూడాలండి, బాగుంటుంది చాలా. ప్రతి ఒక్కరు చూడవలసిన అవన్నీ చాలా బాగుంటుంది కదా. మీరు అందరూ ఒకసారి నరసింహ స్వామి అమ్మవారికి దర్శనం చేసుకోండి చూడండి. నరసింహకొండ స్వామి కాదండి, జొన్నవాడకు కూడా వచ్చి దర్శనం చేసుకోండి. అదంటే అమ్మవారి పై నుంచి వీడియో తీసానంటే అవంతా చుట్టుపక్కల పరిసరాలు. అమ్మవారు సత్యం గల తల్లి అండి. లక్ష్మీ అమ్మవారి మీద క్లైమేట్ నెలకొకసారి వద్దామే. కామాక్షి అమ్మవారికి ఈ స్వామి సోదరుడండి. అమ్మవారికి ఉత్సవాలు జరిగేటప్పుడు స్వామి జొన్నవాడకు వెళ్ళి స్వామి కొండకు వెళ్ళామండి మేము. అదిగో చూడండి, అది వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అండి. ఆ టెంపుల్ చాలా బాగుంటుందండి. పైన నరసింహస్వామి కొండ చాలా బాగుంటుందండి. ఆ చుట్టుపక్కల పరిసరాలండి, అవన్నీ అట్మాస్ఫియర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి. అది హనుమాన్ బొమ్మ అండి. గుడి లోపల ప్రాంగణంలో హనుమాన్ బొమ్మ. అది స్వామివారి లోపలికి వెళ్ళే ద్వారం అండి. స్వామివారిని దర్శించడానికి గుడి గోపురము లోపల అది అమ్మవారిని దర్శించడానికి పైకి వెళ్ళే మెట్లండి. అది అక్కడ నుంచే అమ్మవారిని దర్శించడానికి ఆ మెట్ల అందరికీ నమస్కారం. మేము జొన్నవాడకు వెళ్ళి నరసింహస్వామి కొండకు వెళ్ళామండి మేము. అదిగో చూడండి, అది వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి వారి టెంపుల్ అండి. అది
స్వామి కొండ చాలా బాగుంటుందండి. ఆ చుట్టుపక్కల పరిసరాలండి అవన్నీ అట్మాస్ఫియర్ కానీ చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి అది. హనుమాన్ బొమ్మ అండి, గుడి లోపల ప్రాంగణంలో హనుమాన్ బొమ్మ. అది స్వామివారిని లోపలికి వెళ్ళే ద్వారం అండి. స్వామివారిని దర్శించడానికి గుడి గోపురము లోపల అది అమ్మవారిని దర్శించడానికి పైకి వెళ్ళే మెట్లండి అది. అక్కడ నుంచే అమ్మవారిని దర్శించడానికి ఆ మెట్ల మీద గుండా వెళ్తామండి. చూడండి అమ్మవారిని దర్శించే మెట్లండి అవి. అంటే అమ్మవారి దగ్గర జనాలు తక్కువ. ఆ మెట్ల మీద నుండే నేను మా ఫ్రెండ్ కలిసి వెళ్ళామండి. పైన చాలా బాగుంటుందండి అమ్మవారి గుడి. కాకపోతే దేవుడిని పైన తీయనివ్వరండి, అందుకే గుడి పరిసరాల వరకు తీశాను. శ్రీలక్ష్మీం క్షీరసముద్రరాజతనయాం శ్రీరంగదామేశ్వరీం దాసీభూత సమస్త దేవవనితాం. ఆ పైన నుంచి బయట వాతావరణాన్ని చూస్తే చాలా ఆహ్లాదంగా ఉంటుందండి. విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరం సరసిజాం. అదిగోండి అమ్మవారి గుడి. ఆ పరిసరాలంతా చూడండి. మేము లక్ష్మీ అమ్మవారి దగ్గర నిలబడి కిందంతా తీసామండి వీడియో. అదంతా చుట్టుపక్కల పరిసరాలు మొత్తం. నెలకొకసారి వద్దామే. గాలి చాలా బాగుంటుందండి అక్కడ.